హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత నీ సన్నిధి మాకు తోడై ఉంచి తండ్రి గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మరొక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు దేవా. నువ్వు తోడేంటి నడిపించండి, నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవా నీ కృపతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి. నాతో మాతో మా అందరితో మాట్లాడండి. కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. యేసయ్య ప్రతిదిని యొక్క అధికారంలోనికి తీసుకొని నీ కృపా కాపుదల దయచేసి నీ గొప్ప కార్యంతో నింపి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఎస్తేరు 2వ అధ్యాయము 17వ వచనం. ఎస్తేరు 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను గనుక కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. మరొకసారి చదువుకుందామంటే ఎస్తేరు 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం దేవుడు సమస్తాన్ని నీ కోసం సిద్ధపరిచారు. దేవుడు సమస్తాన్ని నీ కోసం సిద్ధపరిచారు. మనం అందరం కూడా నూతన సంవత్సరంలో మొదటి నెలలో కొన్ని రోజులు కూడా గడిచిపోయాయి. మనందరిలో ఒక ఆలోచన వచ్చిండొచ్చు, నూతన సంవత్సరంలో కూడా అదే కన్నీటు, అదే బాధలు, అదే పాత జీవితం, అదే కష్టాలు అని మన యొక్క ఆలోచన ఉండి ఉండవచ్చు. అయ్యో నేను నూతన సంవత్సరంలో ప్రవేశించానే, అయినా కూడా దేవుడి వైపు తిరుగుతున్నా, దేవుడి మీద ఆశ పెట్టుకున్నా, దేవుడి పరిచర్యలో నేను ఒక సహకారిగా ఉన్నా కూడా నా జీవితంలో ఒక ఆశీర్వాదం లేదే, నా జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని నేను ఈ నూతన సంవత్సరంలో పొందుకోవటం లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నా జీవితంలో ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు పొందుకుంటాను, ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటానా లేదా అన్న ప్రశ్నలతో, అన్న బాధతో, అన్న దుఃఖముతో, ఆ యొక్క ఆలోచనలతోనే, ఆ యొక్క బాధతోనే, ఆ యొక్క హృదయముతోనే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు. కానీ ఈరోజు మన గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? దేవుడు సమస్తాన్ని నీ కోసం సిద్ధపరిచారు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు సమస్తాన్ని మన కోసం, నీ కోసం, నా కోసం సిద్ధపరుస్తున్నాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. అవును కదా అండి? మనము ఎంతగానో బాధపడుతూ ఉంటాం. అయ్యో నూతన సంవత్సరంలో కూడా అదే బాధ, ఏ ఆశీర్వాదం లేకుండానే నూతన సంవత్సరంలో నేను ప్రవేశించాను, ఏ యొక్క బాధ తొలగిపోకుండానే నేను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాను. ఇంకా ఎప్పుడు నాకు ఆశీర్వాదం, ఇంకా ఎప్పుడు నాకు జీవితంలో సంతోషం, నేను ఇంకా ఎప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ కోసం సిద్ధపరుస్తున్నానని చెప్తున్నారు. ఆయన సమయంలో, తగిన సమయంలో సమస్తము నీ కోసం ఏదైతే సిద్ధపరిచారో, అయ్యో నేను ఆ సంవత్సరంలో, ఆ టైంలో నేను ఇలా అన్నాను, అప్పుడే దేవుడు నాకు దానికోసం, ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోవడం కోసం దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే నా కోసం సిద్ధపరిచారా అన్న సాక్ష్యాన్ని నీ ద్వారా, నా ద్వారా దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి నమ్ముదామా? దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అయ్యో నేను దేవుడితోనే ఉన్నానే, దేవుడితో ప్రార్థన చేస్తున్నానే, ఆరాధన చేస్తున్నానే, దేవుడికి ఇష్టమైనట్లుగా బతుకుతున్నానే, కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదే అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్న ఒక గుడ్ న్యూస్, ఒక
శుభవార్త ఏంటో తెలుసా? నీ కోసం, మన కోసం దేవుడు సమస్తాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాను అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఎలాగ దేవుడు సిద్ధపరచగలడు? ఎలాగా ఆయన మన ఆ వాగ్దానం పొందుకోవడానికి, మనల్ని మన యొక్క జీవితాల్లో వాగ్దానం పొందుకోవడానికి దేవుడు ఏ విధంగా సమస్తాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నారో 3 విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగాంశం, దేవుడు సమస్తాన్ని నీ కోసం సిద్ధపరుస్తున్నారు. దానిలో మొట్టమొదటిగా, దేవుడు నిన్ను గురించి మర్చిపోలేదు. దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి మర్చిపోలేదండి. ఈ విషయాన్ని నువ్వు నేను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవుడు నీ గురించి, నా గురించి ఎప్పుడు కూడా మరచిపోయే దేవుడు కాదు. దేవుడు అక్కడ అహశ్వరేశ్వరాజు, ఎస్తేరు గ్రంథంలో అహశ్వరేశ్వరాజు 7 దినములు విందు చేసి అక్కడ తన యొక్క భార్య అయిన వస్తీని, అంటే రాణిని పిలిచి ఆ రాజాధికారుల ముందు, అందరి ముందు రాణిని, కిరీటం పెట్టుకున్న రాణిని వాళ్ళందరికీ చూపించాలని పిలిచినప్పుడు వస్తీ రాలేదు. రాకపోవడం చేత ఆయన కోపం వచ్చేసి, ఆయన కోపం మిగుల రగులుకొనెను. ఆ రాజు యొక్క కోపం మిగులుగా రగులుకొనింది. బాగా కోపపడిపోయాడు. కోపపడిపోయి అసలు రాణిని, తన స్థానంలో రాణిని, ఆ వస్తీని రాణి స్థానంలో నుంచి తీసివేసే అంతగా తన కోపం వచ్చింది. రాణి స్థానం నుంచి తీసివేశారు. తీసివేసిన తర్వాత అక్కడున్న వారు రాజుకి సలహా ఇచ్చారు. ఎవరైతే ఈ గోషాను కోటలో ఉన్న కన్యకలందరినీ నీకోసం తీసుకొస్తాను ప్రభా అని చెప్పినప్పుడు, అప్పుడు వారందరిలో యూదుల్లో ఉన్న ఆ ఎస్తేరు కూడా అక్కడికి తీసుకురాబడింది కదా. ఆ ఎస్తేరు కూడా అక్కడికి తీసుకురాబడినప్పుడు ఆమె ఎంతగానో, తన స్థితి తెలీదు. దేవుడు తనని మర్చిపోలేదు. అప్పటికే తనకి తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు. చెరపట్టబడిన ఆ యొక్క బబులో నుంచి చెరపట్టబడిన కుటుంబంలో ఒకటి. అటువంటి స్థితిలో ఉన్న ఎస్తేరుని దేవుడు వస్తీ స్థానంలో రాణిగా ఎస్తేరును కూర్చోబెట్టాడు కదా. దేవుడు మన యొక్క పరిస్థితిని మరచిపోలేదండి. ఎస్తేరు అక్కడ రాణి స్థానంలో కూర్చోవడం కోసం దేవుడు ముందుగానే వస్తీని, ఆ యొక్క స్థానం నుంచి ఖాళీ చేయించాడు కదా. మనల్ని కూడా దేవుడు మర్చిపోలేదు. మనల్ని దేవుడు ఎప్పుడు, నిన్ను గురించి దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. నిన్ను ఏ విధంగా ఈ లోకానికి ఆశీర్వాదకరంగా చేయాలి, ఏ విధంగా నిన్ను నిలబెట్టాలి, ఏ విధంగా ఒక సాక్షిగా ఉంచాలో దేవుడు నీ కోసం పని చేస్తున్నారు. దేవుడు నీ కోసం కార్యాలు చేస్తున్నారు. దేవుడు నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే, నీ స్థితిని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. నా స్థితిని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. ఒకసారి ఎస్తేరు యొక్క జీవితం, ఆమె స్థితి ఏమిటండి? తల్లిదండ్రులు లేరు, ఆమె చాలా పేదరికంలో ఉంది. తనని చూసుకోవడానికి తన బాబాయ్ అయిన, పినతండ్రి అయిన ఆ యొక్క మొర్దెకై దగ్గర ఉంటుంది ఎస్తేరు. తినడానికి మంచి ఆహారం లేదు, సరైన వసతులు లేవు. ఆ స్థితిని దేవుడు మర్చిపోలా, వదిలేశాడా? ఆమె యూదా వంశంలో పుట్టిన ఆవిడ, ఆ గోత్రంలో ఉన్న ఆవిడ, దేవుడు వదిలేశాడా? ఆమెను దేవుడు ఒక రాణిగా ఉంచాడు. ఆమె స్థితిని మర్చిపోలేదండి. అయ్యో, ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేరే, ఆమెకు సరైన వసతులు లేవి, సరైన వనరులు లేవే అని దేవుడు మర్చిపోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు, తన బంధువులు, స్నేహితులు జాలిపడ్డారేమో, తన స్థితిని ఎవరు మార్చలేరేమో, కానీ దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకొని తన స్థితిని చూసి ఒక లేమి స్థితి నుంచి ఒక సమృద్ధి అయిన ఒక రాణిగా దేవుడు చేశాడు కదా. నా స్థితిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆర్థికంగా బాధపడుతున్నావో, అనారోగ్యంతో బాధపడుతున్నావో, లేమిలో బాధపడుతున్నావో, కన్నీటితో బాధపడుతున్నావో, ఏ విధంగా నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఇంటి అద్దె కట్టలేక ఏ విధంగా నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేవుడు నీ స్థితిని మర్చిపోలేదు. నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎస్తేరు ఆ పేదరికంలో ఉండి అక్కడికి తీసుకురాబడింది. అక్కడికి తీసుకురాబడి ఆ యొక్క అహశ్వరేశ్వర రాజు యందు దయను పుట్టించేటట్టు దేవుడు చేశారు. నా జీవితంలో కూడా ఆయన నీ స్థితిని మర్చిపోలేదు. అయ్యో, నా స్థితిని దేవుడు చూస్తున్నాడా, నేను
నేను పడుతున్న ఈ కన్నీటిని, ఈ లేమిని, ఈ అనారోగ్యాన్ని, ఈ యొక్క అవసరతను దేవుడు నా జీవితంలో చూస్తున్నాడా అని అనుకుంటున్న నా జీవితంలో నిన్ను గురించి, నన్ను గురించి దేవుడికి చెప్తున్నారు. ఆయన మన జీవితంలో మనం వెళ్తున్న ప్రతి ఒక్క స్థితి దేవుడికి తెలుసండి. నీ స్థితిని దేవుడు, నా స్థితిని దేవుడు మర్చిపోలేదు అని ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, కానీ దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన వైపు చూస్తున్నావు, ఆయన సన్నిధిని మానకుండా సేవిస్తూ ఉన్నావు, కానీ నీ స్థితిని దేవుడు మరిచిపోలేదు అని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడు నీ కోసమే తెర వెనుక పని చేస్తున్నారు. నమ్ముతున్నావా? ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయండి. ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఏ గ్రంథంలో అయినా దేవుడు అన్న మాట వస్తుంది, కానీ ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు అన్న మాట రాదండి. కానీ ఎస్తేరు యొక్క లేని స్థితి నుంచి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకెళ్లడం కోసం తెర వెనుక దేవుడు ఎస్తేరు యొక్క జీవితం ఆశీర్వదింపడం కోసం తెర వెనుక దేవుడు పని చేస్తూనే ఉన్నారు. ఆ యొక్క ఎస్తేరును అక్కడ రాణిగా యూదులు ఆ రాణిగా అక్కడ అహష్వేరోషు యొక్క రాజుకు రాణిగా పెట్టడం కోసం తెర వెనుక వస్తీని దేవుడు తప్పించాడు. తర్వాత ఎస్తేరు రాణిగా అయింది. తర్వాత యూదులందరినీ కాపాడడం కోసం ముందుగానే దేవుడు ఎస్తేరుని అక్కడ ఉంచారు కదా. మనము కూడా మన జీవితంలో నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, దేవుడి మీదే నీ నమ్మకం, దేవుడి మీదే నీ విశ్వాసం కదా. అసలు నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశారు అని నిన్ను అందరూ ప్రశ్నిస్తున్నారేమో. నూతన సంవత్సరంలో, గత సంవత్సరంలో నీ దేవుడు ఏ కార్యం చేయాల, ఈ సంవత్సరంలో నా కార్యం జరుగుతుందా అని నీకే ఒక ప్రశ్న వచ్చిందేమో. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట, నీ కోసం నేను తెర వెనుక ఎలాగైతే ఎస్తేరు గ్రంథంలో దేవుడు కనబడకుండా ప్రతి ఒక్క కార్యాన్ని ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన బిడ్డలైన యూదులైన ఎస్తేరు మర్దెకై కోసం దేవుడు ఏ విధంగా తెర వెనుక ఉండి కనబడకుండా కార్యాలు చేశారో, నా జీవితంలో కనబడకుండా దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నానని నీతో నాతో దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట కనబడదు, కానీ మన జీవితంలో దేవుడు కార్యాలే కనబడవు. కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు అయ్యో, నేను ఈ సంవత్సరంలో ఈ ఆశీర్వాదం పొందుకోవడం కోసం దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ఆశీర్వాదాన్ని సిద్ధపరిచారా, కొన్ని వందల నెలల క్రితమే దేవుడు ఈ యొక్క కొంతమందిని నా కోసం సిద్ధపరిచారా అని దేవుడు నీతో నాతో పలికించే ఒక గొప్ప సమయం కోసం దేవుడు చూస్తూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకో, దేవుడు తెర వెనుక నీ కోసం నా కోసం పని చేస్తున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, నువ్వు చేసిన సహాయాన్ని మరిచిపోయే దేవుడు కాదు. నేను ఇతరులకి దేవుడి నామంలో కొంత సహాయం చేస్తాం కదా, ప్రార్థన సహాయం కానీ, ఏదైనా యొక్క ఆర్థికంగా కానీ, లేకపోతే ఒక ఆదరణ కానీ, దేవుడి బిడ్డలుగా నువ్వు కొంతమందికి చేసే సహాయాన్ని మన దేవుడు మర్చిపోడండి. ఆ యొక్క ఎస్తేరు రాణి అయిన తర్వాత మర్దెకై అక్కడ గుమ్మముల దగ్గరనే కావలా కాస్తూ ఉంటాడు. ఆ రాజగుమ్మముల దగ్గరే ఉంటాడు. ఒకసారి అక్కడ ఉన్నప్పుడు ద్వారపాలకులు ఆ యొక్క అహష్వేరోషు రాజు మీద కోపించి అతన్ని చంపాలనుకున్నప్పుడు ఆ విషయము మర్దెకైకి తెలుస్తుంది. మర్దెకై వెంటనే ఎస్తేరుకు చెప్పేస్తారు. ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు అది రాజు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారిద్దరిని శిక్షిస్తారు, వారిద్దరు మరణించేటట్లు చేస్తారు. ఈ విషయము రాజ సమాచార గ్రంథంలో రాయబడింది. కానీ రాజుకు మర్దెకై ఎంతో మేలు చేశాడు, ప్రాణం నుంచి కాపాడాడు, ప్రాణహాని నుంచి కాపాడాడు. కానీ అప్పుడు అతడికి ఏ బహుమతి కలగలేదు, ఏమీ కలగలేదు. ఇది 2వ అధ్యాయంలో జరిగింది. ఏమీ జరగలేదు. కానీ 6వ అధ్యాయంలో దేవుడు తన సమయంలో ఏం చేశాడో తెలుసా? రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని రాజు చదివిస్తున్నప్పుడు ఈ యొక్క విషయము బయటపడింది. ఆ యొక్క చదివేవారు ఈ విషయాన్ని తెలుసుకొని, అయ్యో, అప్పుడు మర్దెకైకి మనం ఏం అనుగ్రహించాం, ఏం చేసాం, ఏ యొక్క బహుమతులు
బహుమతులు మనం అనుగ్రహించమంటే ఏమి ఇవ్వలేదు ప్రభా, ఈ గ్రంథంలో ఏమి రాయబడలేదు ప్రభా అనినప్పుడు రాజును గణపరచబడిన వారికి ఏమి చేయాలి అని చెప్పినప్పుడు వారిని ప్రశస్తమైన వస్త్రములు ధరించి గుర్రముల మీద రాజ్యమంతటిని తిప్పాలి. రాజును గణపరిచిన వారికి ఈ విధంగా జరుగుతుందని అందరికీ తెలిసేటట్లు చెప్పాలి అని ఆ యొక్క హామాను చెప్తారు కదా. మనము దేవుడి నామములో చేసిన మేలును, దేవుడి నామములో చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోడండి. అయ్యో నేను ప్రార్థిస్తుంటే అనేక మందికి కార్యాలు జరుగుతున్నాయే, నేను వారి కొరకు ప్రార్థిస్తుంటే వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయే, నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది? నేను వారికి దేవుడి గురించి చెప్తుంటే వారు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారే, నా జీవితం ఇలా ఉందేంటి? నేను ప్రార్థిస్తుంటే అనేక మంది అని నీకు ఆలోచన వస్తుందేమో. కానీ నువ్వు దేవుడి నామములో చేసిన సహాయాన్ని దేవుడు తగిన సమయంలో దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు నిన్ను నిలబెడతారన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నువ్వు దేవుడికి ఇస్తున్న విలువను దేవుడు మర్చిపోలేదు. నువ్వు దేవుడికి విలువిస్తున్నావు కదా. అక్కడ హామాన్ని దేవుడు అక్కడ అహశ్వరేష్ రాజు హెచ్చించాడు. అందరూ ఆ యొక్క రాజసేవకులందరిలో అతన్ని గొప్పగా హెచ్చించినప్పుడు అక్కడ రాజభవనంలో ఉన్న వాళ్ళందరూ హామానుకు సాష్టాంగపడుతున్నారు. అందరూ కూడా రాజు తర్వాత నీవే గొప్పవాడివి అని అందరూ కూడా ఆయన్ని హెచ్చిస్తున్నారు. కానీ మొర్దెకై మాత్రము ఆయనకు సాష్టాంగ పడట్లేదు, ఆయనకు నమస్కారం చేయట్లేదు. అప్పుడు మొర్దెకై మీద హామాను చాలా కోపిస్తాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన మరలా హామాను వెళ్తున్నప్పుడు అదే ప్రవర్తన. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మొర్దెకై చెప్తాడు, నేను యూదుడనైన అందున నేను ఆ విధంగా చేయకూడదు, నేను యూదుడను, ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి సాగిల పడకూడదు. దేవుడికి విలువిచ్చాడు. నేను దేవుడికే సాగిల పడాలి, దేవుడికే నమస్కారం చేయాలి, ఒక మనిషికి కాదు అని హామానికి చెప్పినప్పుడు ఆ మొర్దెకై దేవుడికి విలువిచ్చాడు కాబట్టి మొర్దెకైకి దేవుడు విలువిచ్చాడు కదా. హామాను కంటే ఫస్ట్లో హామాను హెచ్చింపబడడం చూస్తాం, కానీ హామాను కంటే గొప్పగా హెచ్చింపబడింది చివరికి ఎవరు అంటే మొర్దెకై కదా. నువ్వు దేవుడికి ఇస్తున్న విలువను దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మన యొక్క వాక్య ప్రసంగాంశం, దేవుడు సమస్తాన్ని నీ కోసం సిద్ధపరిచారు. చూశారు కదా, దేవుడు నిన్ను గురించి మర్చిపోలేదు. ఏ విషయాల్లో మర్చిపోలేదు? నీ స్థితిని దేవుడు మర్చిపోలేదు. దేవుడు నీ కోసం తెర వెనుక పని చేస్తున్నారన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. తర్వాత నువ్వు చేస్తున్న సహాయాన్ని దేవుడు మర్చిపోడు. తర్వాత నువ్వు దేవుడికి ఇస్తున్న విలువను దేవుడు ఎప్పుడు మర్చిపోరు. ఆ సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే, నా జీవితంలో కన్నీరు బాధలే మిగిలాయి అని అనుకుంటున్నావా కదా. మన జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం, ఆయనకి ఇష్టమైనట్లుగా మనం బ్రతుకుతున్నాం, ఆయనకి ఇష్టమైనట్లుగా మన జీవితాలు గడుస్తున్నాయి, మనం చేస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇష్టమైనట్లుగా మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఆయనకి ఇష్టమైనట్లుగా మన జీవితాలు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఈ సంవత్సర కాలంలో ముగింపులో ఏమి మిగిలాయి? కన్నీరు, బాధ మిగిలాయి కదా. ఎస్తేరు, మొర్దెకై ఇద్దరు కూడా యూదులు. వారు దేవుడిని తెలుసుకున్నారు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు. నేను యూదుడనైనందున ఆ హామానుకు మొక్కను అని దేవుడికి విలువిచ్చిన హామాను జీవితంలో ఏం జరిగిందో తెలుసా? సడన్గా ఈ యొక్క లోకంలో ఉన్న 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ ఒకే రోజు హతమార్చాలి, వారిని భూమి మీద ఉండకూడదు అన్న శాసనం రాజు నుంచి పుట్టింది. వారి జీవితంలో బాధలు, కన్నీరే మిగిలాయి కదా. కానీ దేవుడు వదిలేశాడా? ఆ యొక్క శాసనం పుడుతుందని దేవుడికి ముందే తెలుసు, ఆ శాసనం వస్తుందని దేవుడికి ముందే తెలుసు. అంతకంటే ముందుగా దేవుడు ఆ యొక్క సంస్థానంలో ఆ అహశ్వరేషు రాజు యొక్క రాణిగా ఎస్తేరును దేవుడు నియమించాడు కదా. నువ్వు అనుకుంటా ఉండవచ్చు, నా జీవితంలో బాధలు, కన్నీటిని దేవుడు ఉంచుతాడు, అలా మిగిలిపోయాను నేను. కానీ ఆ బాధలో, కన్నీటిలో నుంచి ఎలా నిన్ను బయటకు తీసుకురావాలో ఆ గొప్ప దేవాది దేవుడికి తెలుసు.
వారికి ప్రాణహాని వచ్చింది, ఆ యూదులందరికీ ప్రాణహాని వచ్చినప్పుడు దానికంటే ముందు ఎస్తేరుని దేవుడు అక్కడ పెట్టాడు కదా ఒక రాణిగా. నీకు బాధ కన్నీరు వచ్చింది, దానికంటే ముందు నా దేవుడి దగ్గర దానికి సమాధానం ఉంది. ఆ కన్నీటి నుంచి, ఆ బాధ నుంచి, ఆ కష్టాల నుంచి దేవుడు మనల్ని ఎలా బయటకు తీసుకురావాలో మన దగ్గరకు ఒక బాధ రాకముందే దేవుడికి నా దేవుడికి ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు. కన్నీళ్ళే కష్టాలే మిగిలిపోయి అనుకోకూడదు, ఆయన దగ్గర సమాధానం ఉంది. ఆ సెకండ్ పాయింట్లో చూసినట్లయితే నీ కష్టాల నుంచి బయటపడ్డట్టుకు తీసుకురావడానికి దేవుడి దగ్గర ప్రణాళిక ఉంది. నమ్ముతావా? నీ కష్టాల నుంచి నిన్ను తీసుకురావడానికి దేవుడి దగ్గర గొప్ప ప్రణాళిక ఉంది. ఈ యొక్క విషయం అంతా మొర్దెకై ఎస్తేరుకు చెప్తాడు. ఎస్తేరు చెప్తుంది, అయ్యో రాజాజ్ఞ లేకుండా ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్ళి 1 నెల రోజులు అయిపోయింది అని ఎస్తేరు చెప్పినప్పుడు మొర్దెకై ఈ విధంగా అంటాడు, నువ్వు రాజభవనంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటున్నావులే అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈ యొక్క సమయం కోసమే ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదాండి. 4వ అధ్యాయము 14వ వచనం చివరిలో చూసినట్లయితే, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించమని చెప్పాను. చూసారా, నువ్వు ఈ సమయం కోసమే, దీనికోసమే, ఆ యొక్క యూదుల్ని రక్షించడం కోసమే రానివయ్యావేమో. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూసారా, నీ కష్టాలకి, బాధలకి, కన్నీటికి మన దేవుడి దగ్గర సమాధానం ఉంది. మన దేవుడి దగ్గర ఆ యొక్క కష్టాలు, బాధలు నువ్వు నేను వెళ్తున్నప్పుడు, అయ్యో అక్కడ ఎవరూ లేకపోతే యూదులందరూ భూమి మీద ఇప్పటికే, యూదులు అనేవాళ్ళు మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నారు అని చెప్పుకునేవాళ్ళం. కానీ దానికంటే ముందే దేవుడిని అక్కడ రాణిగా ఎస్తేరుని ఉంచారు. అంటే నా కష్టాలకి దేవుడి దగ్గర ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ దగ్గరికి రావడానికి ముందే ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే, ఉపవాస ప్రార్థన నీ మీద ఉన్న కాడిని విరగకొడుతుంది. అక్కడ శాసనం వచ్చేసింది, యూదులందరూ చనిపోతారని ఆ ఎస్తేరుకి మొర్దెకైకి అర్థమైపోయింది. అప్పుడు ఎస్తేరు ఏం చెప్తుందంటే, రాజగృహంలో గోషాను సమాజంలో ఉన్న యూదులైన వారందరినీ సమకూర్చి 3 రోజులు నా నిమిత్తం ఉపవాసం ఉండండి. నేను, నా చెలికత్తెలు, నా దగ్గర ఉన్నవారు కూడా అన్నపానములు మానివేసి 3 రోజులు మేము ఉపవాసం ఉండుతాం. నేను ఆ 3 రోజుల తర్వాత నేను ఆ యొక్క రాజు దగ్గరకు వెళ్తాను, నేను నశించెదను అని చెప్పి 3 రోజులు ఉపవాసం ఉంది కదా. ఆ 3 రోజులు ఉపవాసం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎస్తేరు 3 రోజులు అన్నపానములు మాని ఉన్న ఉపవాసం ఇప్పటికీ కూడా యూదులు భూమి మీద ఉండడానికి కారణమైంది కదా. నీ ఉపవాస ప్రార్థన నీ మీద ఉన్న కాడిని తీసివేస్తుంది. తరతరాలు దానివల్ల తరతరాలు ఆ ప్రార్థన వల్ల ఆశీర్వాదం పొందుకునే ఒక జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారు. అది మనం మర్చిపోకూడదు. ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే, ఏ మనుషుడు మార్చలేనిది దేవుడు నీ కోసం, నా కోసం మార్చగలడు. ఏ మనుషుడు ఆ శాసనాన్ని మార్చలేడండి. ఎస్తేరు గ్రంథంలో చేసిన, అహష్వేరోషు రాజు చేసిన ఆ శాసనాన్ని ఏ మనుషుడు మార్చలేడు. కానీ ఎస్తేరు ఎప్పుడైతే 3 రోజులు ఉపవాసం ఉండి రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు, మొరపెట్టినప్పుడు రాజు ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 8వ వచనం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మొర్దెకైకి ఈలాగు సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరుకును నీకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరిట రాయబడి రాజ ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా నీకిష్టమైనట్లు మీరు రాజు అయిన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజ ఉంగరంతో దాన్ని ముద్రించడి. చూసారా, ఏ మనుషుడు మార్చలేడు. కానీ వారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి యొక్క ఆ యొక్క శాసనాన్ని మార్చివేశారు. రెండో పాయింట్లో డి చూసినట్లయితే, బాధల్లో క్షేమంలో ఉన్న నీకు దేవుడు ఘనతను అనుగ్రహిస్తారు. వారు ఎంతగానో ప్రాణ భయంతో, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై, ఎస్తేరు ఎంత ప్రాణ భయంతో ఉన్నారు. వారు 3 రోజులు ఉపవాసం చేసిన తర్వాత
రాజాజ్ఞ, మనుషులు మార్చలేని రాజాజ్ఞను దేవుడే జోక్యం చేసుకుని వారి జీవితంలో మార్చిన తర్వాత వారికి ఏం కలిగిందో తెలుసా? 8వ అధ్యాయము 17వ వచనం, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. నీ కన్నీటిలో, నీ బాధల్లో దేవుడు కూడా ఇదే చెప్తున్నారు. ఈ సంవత్సరంలో నీ జీవితంలో క్షేమము, ఘనత, సంతృష్టి, ఆనందము కలుగుతుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ యొక్క వాక్య ప్రసంగాంశంలో 3వదిగా చూస్తే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉంటుంది. నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉంటుంది. ఎప్పుడో తెలుసా? యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూద్దామండి. అందరూ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నప్పుడు ఒక్కసారి చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండకుండా చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషవై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు వాటిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా ఉండును. నీ మనసు ఆయన వైపు ఉంచాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి, నీ ఇంటిలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేయాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు, ఎలా అయితే ఎస్తేరు గ్రంథంలో దేవుడు పని చేశారో, సమస్తాన్ని సిద్ధపరిచి వారిని నిలబెట్టారో, నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. భయపడొద్దు. దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ గొప్ప దేవుడు ఈ సంవత్సరంలో మనకిస్తున్న మాట, నీ కోసం నేను సమస్తాన్ని సిద్ధపరిచాను. ఎస్తేరు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు కదండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దేవా, నీ నామాన్ని ఘనపరచుకొనండి, నీ కృపతో నిలబెట్టండి ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో దేవా, సమస్తాన్ని దేవుడు నా కోసం సిద్ధపరిచారు. నేను ధైర్యం తెచ్చుకొని దేవుడి కృపలో నిలబడాలి ప్రభా. ఎస్తేరు జీవితంలో దేవుడు లేకపోయిన తెర వెనుక ఎలాగ నువ్వు పనిచేసావో, నీ జీవితంలో నేను ఒక్క కార్యం నేను చూడకపోయినా నా కోసం నువ్వు సమస్తాన్ని సిద్ధపరుస్తున్నావన్న ధైర్యం నాకు ఈరోజు కలిగింది ప్రభా అని ఎవరైతే నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారో, సర్వశక్తిమంతుడా, ఎవరైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆనందిస్తున్నారో, దేవుడు నా కోసం సమస్తాన్ని సిద్ధపరిచారని ధైర్యపరచబడుతున్నారో, వారందరితో మాట్లాడిన దేవాది దేవ ప్రభా, వారి జీవితాల్లో సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారని మేము నమ్మడమే కాదయ్యా తండ్రి, ఆ యొక్క సిద్ధపరిచిన దాన్ని మేము అనుభవింప చేయగలిగిన నువ్వు సమర్థుడు, సర్వశక్తిమంతుడా. మాతో మాట్లాడిన దేవాది దేవా, నీ కృపతో నింపండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ సంవత్సరంలో సిద్ధపరిచిన వాటిని పొందుకునే ఒక ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు దేవా. నీ కృపను అనుగ్రహించు దేవా. నీ నామాన్ని ఘనపరుచుకో సర్వశక్తిమంతుడా. నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించయ్యా. నీ కృపను మేము చూడాలి, నీ కార్యాలు మేము చూడాలి. అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా మేము ఉండాలి దేవా. నువ్వు సహాయం దయచేయండి, నువ్వే తోడేయండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మన దేవుడు నీ కోసం, నా కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ సిద్ధపరుస్తున్నారు కాబట్టి నువ్వు అటు ఇటు చూడక నీ చేతులు ఆయన వైపు చాచి నీ యొక్క జీవితం, నీ యొక్క సమస్తం ఆయన పూర్ణ హృదయంతో ఆయన నమ్మి ఆ సిద్ధపాటులో దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించే ఆత్మీయ స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.